యాక్చువల్లీ కైండ్నెస్‌కి కూడా ఒక కాస్ట్ ఉంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్‌లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు చాలా సాఫ్ట్, ఏది డిమాండ్ చేయరు, ఫీలింగ్స్‌ని రెస్పెక్ట్ చేస్తారు, బౌండరీస్‌ని రెస్పెక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకలుంటారు, అర్థం చేసుకోరు. ప్రతిదానికి కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఆహ్, ఏదైనా చిన్న తేడా జరిగితే బీభత్సం సృష్టిస్తుంటారు. సో, ఇప్పుడు మనం మన అటెన్షన్ ఎవరి వైపు వెళ్ళాలి? మనం ఎవరికి వాల్యూ ఇవ్వాలి? అర్థం చేసుకునే వాళ్ళకే కదా! బట్ నో, స్ట్రేంజ్‌గా ఈ వరల్డ్ రన్స్ బిహైండ్ దట్ లౌడ్ వన్. సింపుల్ ఎగ్జాంపుల్, ఒకరు పాపం ఏది వండినా అయ్యో కష్టపడి వండారే, వదిలేస్తే ఫీల్ అవుతారేమో, ఈ ఒక్కసారికే కదా అని తినేస్తారు. కొందరు ఉంటారు, చిన్న పిసరు రెసిపీలో తేడా వచ్చినా తినరు, వదిలేస్తారు, బీభత్సం సృష్టిస్తారు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎవరికి బాగా వండి పెట్టాలి? అర్థం చేసుకునే వాళ్ళకే కదా! బట్ నో, అయ్యో వీడు ఎలా ఉన్నా తినేస్తాడే, బట్ వీడు అలా కాదు, వీడికి అన్నీ బాగుండాలి అని చెప్పి ఆ అరిచేవాడికే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ విందు భోజనాలు వండిస్తాం. దిస్ షుడ్ చేంజ్ అండి. ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నారు కదా! ఇంకొంచెం అడ్జస్ట్ అవ్వు అనడం ఎంతవరకు కరెక్ట్? ఒకడు ఆల్రెడీ బరువు మోస్తున్నాడు అన్నప్పుడు, పక్కవాడు ఖాళీగా ఉన్నాడు అన్నప్పుడు, అరే! వీడికసలు అలవాటు లేదే, బరువు మోయడమే తెలీదే, నువ్వు ఆల్రెడీ మోస్తున్నావు కదా! ఇంకో 2 మోసి అనడం అసలు చాలా రాంగ్. ఇది మారాలండి. కైండ్‌నెస్ షుడంట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇట్ షుడ్ నాట్ బి పనిష్డ్. వాళ్ళు కైండ్‌గా ఉంటే మనం వాల్యూ చేయకపోవడం పైగా వి ఆర్ యాక్చువల్లీ పనిషింగ్ దెమ్ ఫర్ బీయింగ్ కైండ్. సో, దిస్ షుడ్ చేంజ్. అండ్ అటెన్షన్ అనేది ఎప్పుడు అడిగే వాళ్ళకి కాదు. Those who never demand it, they should get the attention is what I feel. Yeah, that's it.